బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్ నివాసంలో విచారించబోతున్నారు. ఈ నేపథ్యంలో నందీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులకు చర్యలు చేపట్టనున్నారు పోలీసులు. సిట్ విచారణ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటా అని కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు అక్కడికే వచ్చి తన వాంగ్మూలం సేకరించొచ్చని సూచించారు. ఇక కేసీఆర్ విచారణకు సంబంధించిన కార్యాచరణపై సిట్ సమాలోచనలు చేసింది. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో సమావేశమై చర్చించింది. అటు నందీనగర్లోని కేసీఆర్ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీసులు దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ విచారించనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇవాళ నందీనగర్ లో కేసీఆర్ అందుబాటులో ఉంటానని కూడా సిట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన్ను విచారించబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక కీలక పరిణామం, ఒక కీలక మలుపు తిరుగుతుంది అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ ప్రసూన. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సాక్షులుగా సిఆర్పిసి 160 కింద కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా నోటీసులు అయితే అందించిందని చెప్పాలి ప్రత్యేక దర్యాప్తు బృందం. అందులో భాగంగానే గతంలోనే అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ను కూడా విచారించింది. గత నెల 20వ తారీఖు హరీష్ రావుని, 23వ తారీఖు కేటీఆర్ను కూడా విచారించింది. అనంతరం 27వ తారీఖు ఇటు సంతోష్ రావును కూడా విచారించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు కేసీఆర్ను కూడా విచారించేందుకైతే సిట్ రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగానే నోటీసులు అంటించినటువంటి, అంటే తన నందీనగర్ నివాసంలో ఉన్నటువంటి గోడకి నోటీసులు అంటించినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఆ నోటీసులు గోడకు అంటించడం పైన కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఎక్కడైతే నేను ఉంటున్నానో అక్కడికే వచ్చి నా నివాస ప్రాంతంలోనే నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కానీ సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని కూడా దొంగలో తొక్కారంటూ కూడా కొన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో అయితే మాట్లాడారని చెప్పాలి ఆ యొక్క లేఖలో కూడా. సో దీనికి ఇప్పటికైతే ఈరోజు మరి కొద్దిసేపట్లోనే ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఆయన నివాసమైనటువంటి హైదరాబాద్లో నివాసమైనటువంటి నందీనగర్కు సంబంధించి నివాసానికి కూడా మరికొద్దిసేపట్లో అయితే సుమారుగా 11 గంటల సమయానికి కూడా చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు బంజారాహిల్స్కు సంబంధించినటువంటి ఏరియా అంతా కూడా కొన్ని పలు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఇటు పోలీసులు కూడా నందీనగర్ నివాసానికి చేరుకొని ఇటు భద్రత దానికి సంబంధించి కూడా భద్రతా చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. ఇటు ఎక్కడికక్కడ బ్యారిగేడ్లు వేసి సుమారుగా కేసీఆర్ ఇంటికి సుమారుగా 100 మీటర్ల వరకు కూడా 100 మీటర్ల రేడియన్స్ అంతా కూడా పోలీసులు అయితే ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పాలి. ఎవరు రావాలన్నా కూడా సో పెద్ద వెహికల్స్ ఏవి రాకుండా కూడా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారిగేడ్లు వేసి పూర్తిగా దారి మళ్లింపు చర్యలు కూడా చేస్తున్నారని చెప్పాలి. అటు టాస్క్ ఫోర్స్ బృందాలు కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇప్పటికే తమ కార్యాచరణని మొదలుపెట్టారని చెప్పాలి. మరొక పక్క కేసీఆర్ విచారణ ఉండడంతో ఈరోజు నిన్న రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఇటు నందీనగర్ నివాసానికి అయితే చేరుకున్నారు. సో మరి కొద్దిసేపట్లోనే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పలు కీలక డాక్యుమెంట్లతోటి నందీనగర్ నివాసానికి అయితే చేరుకున్నారు. ఎందుకంటే గతంలో అటు హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కావచ్చు, లేకపోతే కేటీఆర్కు సంబంధించినటువంటి విచారణ కావచ్చు జరిగినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఏంటి అనేది అప్పటికే నిన్ననే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్లు ఇటు ఫామ్ హౌస్లో భేటీ అయ్యి కేసీఆర్కి అయితే వివరించారు. అయితే మొదట కేసీఆర్ అటు పోలీస్ స్టేషన్కే వెళ్ళాలని అయితే భావించారు. ఎందుకంటే గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైనప్పుడు పార్టీకి కాస్తంత మైలేజ్ వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళాలని అనుకున్నట్లుగా అయితే చెప్తా ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్య సమస్యల దృష్ట్యా, ఎందుకంటే ఇదివరకే ఆయనకి సర్జరీ జరిగింది, తొంటి ఎముక ఇరిగినటువంటి నేపథ్యంలోనే సో 2వ ఫ్లోర్లో ఈ యొక్క విచారణ జరుగుతోంది. ఆ పోలీస్ స్టేషన్ 2 ఫ్లోర్లు మెట్లెక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆయన ఆరోగ్య దృష్ట్యా కూడా నందీనగర్ నివాసానికి కొంత మొగ్గు చూపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైతే నందీనగర్ నివాసం వద్ద పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.
ఎందుకంటే గతంలో హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కావచ్చు, లేకపోతే కేటీఆర్కు సంబంధించినటువంటి విచారణ కావచ్చు, ఎలా జరిగిందో మనం చూసాం. సో ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే విచారణకు హాజరవుతా ఉన్నారు కాబట్టి పార్టీ శ్రేణులు కూడా నందినగర్ నివాసానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే భారీ బందోబస్తు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. సో ఎవరు లోపలికి రావాలన్నా కూడా ఒక ఐడి కార్డ్ని చెక్ చేస్తూ వారిని లోపలికి అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో 11 గంటల వరకు కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన నివాసంలో అందుబాటులో ఉంటానని చెప్పేసి సిట్ అధికారులకు ఒక లేఖ రాశారు కాబట్టి ఖచ్చితంగా 3 గంటల వరకు నేను అందుబాటులో ఉంటాను అని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇటు 3 గంటల వరకు సిట్ అధికారుల ముందు నేను హాజరవుతానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే సిట్ సంబంధించి కేసీఆర్ పైన ఎలాంటి ప్రశ్నలు అడగబోతా ఉంది అనేది మాత్రం ఇప్పుడు అందరి మధ్యలో కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే గతంలో హరీష్ రావు కేటీఆర్ విచారణలో కూడా అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగింది సిట్. ఇప్పుడు కేసీఆర్ విచారణలో కూడా అలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్గా సుమారుగా 618 ఫోన్ నెంబర్లను కేసీఆర్ ట్యాప్ చేయించినట్లుగా సిట్ అధికారులు అయితే ఇప్పటికే ఆధారాలు కూడా సంపాదించారు కాబట్టి సో ఆ యొక్క ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎవరు ఈ ట్యాప్ చేయించారు, అలాగే సంతోష్ రావు పాత్ర ఏంటి, సంతోష్ రావుకు మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, గతంలో ప్రభుత్వానికి ముఖ్య అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కూడా అందరి ముందు మీడియా ముందు మీరు చెప్పడానికి గల కారణం ఏంటి, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు సిట్ అధికారులు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ప్రశ్నల వర్షం కూడా కురిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ విజయ్. కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఎరవలి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 9:30 కేసీఆర్ బయలుదేరుతారు. విచారణ నేపథ్యంలో ఇప్పటికే నందినగర్లోని కేసీఆర్ ఇంటికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, మరి కాసేపట్లో కేసీఆర్ నందినగర్లోని తన నివాసం చేరుకునే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఎరవలి ఫామ్ హౌస్ దగ్గర తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి మరి కాసేపట్లో 9 తర్వాత నందినగర్ బయలుదేరి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆ దిశగా మాత్రము ఆ కార్లకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది. దానికి ఇక్కడి నుండి పాములపర్తి మీదుగా గౌరవం నుంచి రాజీవ్ రహదారి నుంచి నందినగర్ చేరుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. దారి పొడవునా కూడా ఆ స్వాగతము పలకడానికి కూడా చాలా మంది బీఆర్ఎస్ కూడా రోడ్డు ఇరువైపులకు కూడా నిర్ణయానికి ముందుకొచ్చి ఉండే వాళ్ళకు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ప్రముఖులు ఎవరైతే 3 రోజుల నుంచి ఫామ్ హౌస్ లో వరుస భేటీలు చేసుకున్నారో హరీష్ రావు, కేటీఆర్, ఆ తర్వాత ఆర్ఎస్ బాబు, జగదీశ్వర్ రెడ్డి కూడా ఇదంతా కూడా వెళ్ళిన తర్వాత న్యాయ నిపుణులు ఏదైతే రామచంద్రరావు జనరల్ అడ్వకేట్ సూచనల మేరకు ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు సిట్టు విచారణకు హాజరు కాబోతున్నట్లుగా వాళ్ళంతా సంకేతాలు పంపడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు భేటీలో చర్చించుకున్న అంశాలు 6 పేజీలు. వయసు రీత్యా 65 సంవత్సరాలు దాటింది కనుక మీరు ఎక్కడికైనా రావచ్చని మీరు చెప్పారు. ఫామ్ హౌస్ కు రావాలని చెప్పి మేము చెప్పినా ఇక్కడికి రాలేకపోయారు. మళ్ళీ కూడా రెండోసారి కూడా నోటీసులు అంటేసిపోయారు కనుక ఖచ్చితంగా మేము అడిగిన వాటికి మీరు కూడా సమాధానం చెప్పాలని చెప్పి లీగల్ గా ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారని కూడా వాళ్ళ 6 పేజీలో కూడా పొందపరచడం జరిగింది. దీంతో పాటు సిట్ అధికారులు విచారణకు ఖచ్చితంగా హాజరవుతాము. 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఇలాంటి కేసులు ఎన్నో కూడా ఎదుర్కోవడం జరిగింది. దీనికి కూడా కాళేశ్వరంతో పాటు మిగతా కూడా హాజరై మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తామని చెప్పారు. 2020-24 జూబ్లీస్ ఏదైతే ఆ ప్రాంతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు నమోదైందో దానికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా హాజరవుతాము. బీనామీ అంటే దాదాపు బీఫామ్లు ఇచ్చే ఆ సమయం కంటే కొంచెం గడువు కోరితే కూడా మీరు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కేసీఆర్ సంబంధించిన న్యాయ నిపుణులు వాళ్ళందరూ కూడా సిట్ అధికారులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంతో పాటు ఈ రోజు మాత్రము మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వేయడానికి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రం నుంచి మాత్రం రంగం సిద్ధమవుతుందని చెప్పవచ్చు ప్రశ్న. దీంతో పాటు ఈ రోజు చాలా చోట్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పాటు కొన్ని చోట్ల కూడా దాదాపు 12,000 పైకీలకు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిపించిన నేపథ్యంలో భారీ భద్రత కూడా రోడ్డుపై కావచ్చు, రహదారులు పైన కానీ లేకుంటే రాస్తారోకలు ధర్నాలు చేసే అవకాశం ఉంది కనుక పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చుట్టుముట్టు ఫామ్ హౌస్ మాత్రం ఇప్పటివరకు అయితే ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ కార్యకర్తలు కానీ ప్రముఖులు కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత భారీ కాన్వాయ్ నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి నందినగర్ చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.